మెదడుకు మేత అనేది చాలా అవసరం. ఎందుకంటే మనిషి ఎదుగుదలకు ఆహారం ఎంత ఉపయోగపడుతుందో మెదడు ఉత్తేజపడడానికి కూడా అదే విధంగా ఆహారం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు ఒక న్యూట్రిషనిస్ట్ని సంప్రదిస్తే చాలా మెరుగైనటువంటి సలహాలు ఇస్తుంది. నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని చెప్తానండి. పిల్లలకి హార్డ్ ఫుడ్ అంటే రైసు, దోశ, పూరి అలాంటివి ఎగ్జామినేషన్ టైంలో తినలేరు. ముఖ్యంగా ఇడ్లీ అంటే సాఫ్ట్గా మెల్ట్ కాగలిగి ఈజీగా డైజెస్ట్ కాగలిగేటువంటి ఫుడ్స్ అన్నీ కూడా ప్రొవైడబుల్. అలాగే ఈ యొక్క యాంగ్జైటీ ఉన్న సందర్భంలో డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంత మెరుగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉండదు. కనుక సిట్రిక్, డ్రై ఫ్రూట్స్, ఆల్ మినరల్స్ కలిగేటువంటి ఫుడ్ అంటే బ్రెయిన్కి కావాల్సింది మినరల్స్ పుష్టిగా ఉన్నటువంటి ఫుడ్, ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవడం ద్వారా బ్రెయిన్ను ఉత్తేజపరిచేదానికి అవకాశం ఉంది. కనుక కొన్ని స్టడీస్లో నేను ఏం చదివానంటే డైలీ 2 కప్స్ ఆఫ్ కాఫీ అనేది చాలా మంచిది అని చెప్పి ఉన్నాను. ఆ 2 కప్పు వరకే పరిమితం చేసుకుంటే కాఫీ ఉపయోగపడుతుంది. 2 కప్పు మించి చేస్తే అది అలవాటు పడుతుంది. కనుక అలవాటుకి బానిస కాకుండా మీ యొక్క ఆరోగ్యానికి పరిమితికి అనుగుణంగా మీరు ఆహారం తీసుకోవాలి.